ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 96 నుంచి 111 పేజీ వరకు ప్రజా భాగస్వామ్యము. ప్రజలందరూ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారా లేదా అనేది దేని యొక్క నాణ్యత నిర్ధారించుకోవడానికి మరొక మార్గం. ఎన్నికల ప్రక్రియ. ప్రజలందరూ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారా లేదా అనేది దేని యొక్క నాణ్యతను నిర్ధారించుకోవడానికి మరొక మార్గం ఏంటంటే ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల ప్రక్రియ ఎలా జరగకపోతే ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం కొనసాగించరు. స్వేచ్ఛగా న్యాయంగా. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛంగా న్యాయంగా జరగకపోతే ఎన్నికల ప్రక్రియలో ప్రజలు పాల్గొనరు. అలాగే ఎన్నికల యొక్క నాణ్యత కూడా పడిపోతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ చార్ట్లను చదివి భారతదేశంలో ప్రజల భాగస్వామ్యం గురించి కొన్ని తీర్మానాలు చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో అంటే పింక్ కలర్లో ఉండేది యునైటెడ్ కింగ్డమ్, బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఉండేది ఇండియా. ఇందులో చూడండి స్కై బ్లూ కలర్లో ఉండేది ఎప్పుడు యావరేజ్గా 56, 56%, 58, 62, 60, 66 ఆ పర్సంటేజ్లో మాత్రమే జనాలు అంటే ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఓటింగ్ సరళి అంటే ఫస్ట్ 56%, తర్వాత 58, తర్వాత 91 నుంచి 2015 వరకు అలాగా 60 దగ్గరలో ఉంది. అదే యునైటెడ్ కింగ్డమ్లో 1991 ఆ తర్వాత 78 ఉన్న పర్సంటేజ్ 2015కి వచ్చేసరికి 66కు దగ్గర పడిపోయింది. మనం 56 ఉండేవాళ్ళం 66కు పెరిగాం. 1991లో 56 పర్సంటేజ్ 66కు పెరిగింది మన ఇండియాలో. అదే యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో 78 ఉన్న పర్సంటేజ్ ఏ పర్సంటేజ్ అంటే ప్రజలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే పర్సంటేజ్ ప్రజల భాగస్వామ్యం ఎక్కడ పెరిగిందంటే 66కి పెరిగింది. దీనిని బట్టి చూస్తే మన ఇండియాలో స్థిరంగా ఉంది మరియు పెరుగుతూనే ఉంది ఓటింగ్ యొక్క సరళి. అదే యూకేలో అయితే పూర్తిగా తగ్గింది. ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యం దేని యొక్క సంఖ్యల ద్వారా అంచనా వేయచ్చు అంటే ఓటింగ్ సరళి పైన చార్ట్ చూసాం కదా, అదే ఓటింగ్ సరళి యొక్క పర్సంటేజ్. ఈ దీంట్లో 56% అంటే 100కి 56 మంది పాల్గొన్నారు, లేదా 66 అంటే 100కి 66 మంది పాల్గొన్నారు. ఇదంతా ఓటింగ్ సరళి. ఈ ఓటింగ్ సరళిని ఉపయోగించి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఎన్నికల్లో ఎలా ఉందో మనము చూడవచ్చు. అర్హులైన మొత్తం ఓటర్లు ఎంతమంది వాస్తవంగా ఓటు వేశారు అనేది ఏది తెలియజేస్తుందంటే ఓటింగ్ సరళి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో భారతదేశంలో 100 మంది ఉంటే ఓటింగ్ అర్హులైన వారు 70 మంది ఉంటే అందులో 50 మంది ఓటు వేశారు అనుకోండి. ఆ 50/70 × 100 ఆ పర్సంటేజ్ ఉంది కదా, అది అర్హులైన ఓటు యొక్క పర్సంటేజ్. దాన్ని ఓటింగ్ సరళి మనం అంటాం. ఐరోపా, ఉత్తర అమెరికాలో గత 15 సంవత్సరాల్లో ఓటింగ్ సరళి తగ్గింది. మనం ఆల్రెడీ పైన చూసాం కదా. ఎక్కడ ఓటింగ్ సరళి స్థిరంగా ఉంది లేదా వాస్తవంగా పెరిగిందంటే మన భారతదేశంలో ఓటింగ్ సరళి స్థిరంగా ఉంది లేదా వాస్తవంగా పెరిగింది. వాస్తవంగా చూస్తే పెరిగింది, మామూలుగా నార్మల్గా అయితే స్థిరంగా మనకి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో ధనవంతులు కొన్ని ప్రత్యేక వర్గాల వారితో పోలిస్తే పేదవారు, నిరక్షరాస్యత మరియు అట్టడుగు వర్గాల వారు ఎక్కువగా దేనిని ఉపయోగించుకుంటున్నారంటే ఓటు హక్కును. భారతదేశంలో ధనవంతులు ప్రత్యేక వర్గాల వారితో పోలిస్తే పేదవారు, నిరక్షరాస్యులు మరియు అట్టడుగు వర్గ వాళ్ళు ఎక్కువగా దేనిని ఉపయోగించుకుంటున్నారు ఓటు హక్కును వినియోగించారు. మన భారతదేశంలో ధనవంతుల కంటే పేదవారు మరియు నిరక్షరాలు అంటే చదువు లేని వారు, అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఓటును ఉపయోగించుకుంటున్నారు. ధనవంతులు మాత్రం ఉపయోగించుకోవట్లేదు. ఈ పరిస్థితి పశ్చిమ ప్రజాస్వామ్య దేశాల్లో భిన్నంగా ఉంది. ఎక్కడ ధనవంతులు తెల్లవారి కంటే ఆఫ్రికా అమెరికన్లు, స్పానిష్ భాష మాట్లాడే లాటిన్ అమెరికన్లు చాలా తక్కువగా ఓటు వేస్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే ధనవంతులు ఎక్కువగా ఓటు ఉపయోగించుకుంటారు. మన భారతదేశంలో అయితే ధనవంతులు ఎక్కువగా ఓటు ఉపయోగించుకోరు. వెనుకబడిన వర్గాల వారు, పేదవారు, అట్టడుగు వర్గాల వారు మన భారతదేశంలో ఓటుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. 2004 ఎన్నికల్లో భారతదేశం, అమెరికాలో సామాజిక వర్గాల వారిగా ఓటింగ్ సరళి శాతం అంటే ఓటింగ్ అంటే ఖచ్చితంగా ఎంతమందికి ఓటు ఉంది, ఆ ఓట్లు ఎంతమంది ఖచ్చితంగా ఓటును వినియోగించుకుంటున్నారు, ఎన్నికల్లో పాల్గొంటున్నారు అనేది చూద్దాం. 2004 ఎన్నికల్లో ఇటుపక్క భారతదేశం ఉంది, ఇటుపక్క అమెరికా ఉంది. భారతదేశంలో ఉన్నత కులాల వారు ఓటింగ్ సరళి ఎలా ఉందని ఎంతమంది అంటే 56 అంటే 56%. అది ఓబీసీ వారు 58, ఎస్సీ ఎస్టీ వారు 61%. అంటే ఉన్నత వర్గాలతో పోలిస్తే ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీ వారు మన భారతదేశంలో 1 or 2% ఎక్కువగా పాల్గొంటున్నారు ఎన్నికల్లో. అది అమెరికాలో తెల్లవారు అంటే వీళ్ళు ధనవంతులు ఎక్కువగా. అమెరికాలో 60% ఉంటే 56, 28 అండి. ఇస్పానియన్లు, నల్లవాళ్ళు
ఓటింగ్లో పాల్గొంటారు. అంటే అమెరికాలో నల్లవారు, హిస్పానిక్లు వీళ్ళందరూ ఎన్నికల్లో చాలా తక్కువగా పాల్గొంటారు. ధనవంతులు ఎక్కువగా పాల్గొంటారు. ఈ చార్ట్‌ని బట్టి మనకు అర్థమయ్యేది. ఇండియాలో ధనవంతులు తక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటారు. ఓబీసీ వారు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, వెనుకబడిన వర్గాల వారు ఇండియాలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇది ఓటింగ్ సరళ శాతం. నీ యొక్క ఓటు మార్పు తెస్తుందని నీవు అనుకుంటున్నావా? ఇది 2004లో జాతీయ ఎన్నికల అధ్యయనం 2004లో ఒక ఎన్నికల అధ్యయనం చేశారు. దాన్ని బట్టి నీ ఓటు నీకు మార్పు తెస్తుంది అనుకుంటున్నావంటే మార్పు తెస్తుందని 67% అని చెప్పారు. మార్పు తీసుకురాదని ఈ 18% మంది చెప్తున్నారు. నాకు తెలియదని 15% మంది చెబుతూ ఉన్నారు. ఇది 2004లో జాతీయ ఎన్నికల అధ్యయనం బట్టి తీసుకున్న డేటా. ఇందులో మార్పు తెస్తుందని 67% మంది నమ్ముతున్నారు. అంటే మన భారతదేశంలో ఇంకా అందరికీ ఎన్నికల మీద నమ్మకం ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే 50% కంటే ఎక్కువ మంది ఓటు మీద నమ్ముతున్నారు. ఎన్నికల ప్రక్రియల మీద నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో ఓటర్ల ఆసక్తి పెరుగుతున్నది. 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్ల ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారంటే 1/3 వంతు కంటే ఎక్కువ మంది ఓటర్లు. 2004 ఓటర్లో ముగ్గురులో ఒకరు ఎన్నికల ప్రక్రియలో ఎంతమంది ఓటర్ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమం అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటే ముగ్గురిని తీసుకుని అందులో ఒకరు కంపల్సరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు 2004 ఎన్నికల్లో. అదే 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ఒక రాజకీయ పార్టీకి లేదా ఇతర రాజకీయ పార్టీ తమ దగ్గరగా ఉన్నట్లు గుర్తించారంటే సగం మందికి పైగా. అంటే 50% జనాలు ఈ రాజకీయ పార్టీకి నేను దగ్గరగా ఉన్నాను అని వాళ్ళు గుర్తించారు. ఎంతమంది ఓటర్లు ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులే ఉన్నారు, గుర్తించడమే కాదు సభ్యులే ఉన్నారంటే ప్రతి 7 ఓటర్లు ఒకరు. ప్రతి 7 ఓటర్లో ఒకరు ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. నేను ఈ రాజకీయ పార్టీ దగ్గరగా ఉన్నానని ఎంతమంది సగం మంది పైగా అంటే 1/2 అంటే ఇద్దరిలో ఒకరు సగం మందికి పైగా తాము ఈ రాజకీయ పార్టీ దగ్గరగా ఉందని గుర్తించారు. అదే ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారంటే ముగ్గురులో ఒకరు. ఓకేనా, ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ముగ్గురులో ఒకరు, ఈ రాజకీయ పార్టీకి నేను దగ్గరగా ఉన్నానని అనుకునే వాళ్ళు ఇద్దరిలో ఒకరు, అంటే సగం మంది. ఒక రాజకీయ పార్టీలో సభ్యునిగా ఉన్నవాళ్ళు 7 ఒకరు, అంటే 7 తీసుకుంటే అందులో ఒకరు కంపల్సరీగా ఏదో రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో ఏదైనా ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్న వారు జాతీయ ఎన్నికల అధ్యయనం 1996 నుంచి 2004 వరకు జరిగిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం అంటే ఎన్నికల్లో అంటే ఓటర్ల ప్రచారానికి వెళ్ళడం, ఎన్నికల్లో పాల్గొనడం, ఇలా ఏ పని చేసినా వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1996లో 8% మంది ఉండేవారు, 98లో 13 పెరిగారు, 99లో 21 పెరిగారు, 2004లో 32% పెరుగుతూ ఉన్నారు. ఈ జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం ఎన్నికల్లో వాళ్ళు ఓటర్ అయ్యి ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనడం అంటే ప్రచారానికి వెళ్ళొచ్చు, ఓటు వేయచ్చు, లేకపోతే అఫిడవిట్లు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇలాంటి ప్రక్రియలో పాల్గొనేవారు 1996 నుంచి 2004 వరకు అలా పెరుగుతూ ఉన్నారు. ఫస్ట్ 8, 13, 21, 32 ఇలా 96 నుంచి 2004 వరకు ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అనేది పెరుగుతూ ఉంది. ఎన్నికల ఫలితాన్ని అంగీకరించడం. ఎన్నికల స్వేచ్ఛ నిష్పక్షపాతానికి సంబంధించిన చివరి పరీక్ష ఎందులో ఉంటుందంటే ఫలితాలను ఉంటుంది. ఎన్నికల యొక్క స్వేచ్ఛ నిష్పక్షపాతం అనేది ఎక్కడ తెలుస్తుందంటే ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది. భారతదేశంలో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పే ఏమిటంటే భారతదేశంలో ఉండే ఎలక్షన్ రిజల్ట్స్ మనకి ఏమి తెలియజేస్తాయంటే భారతదేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నికల అధికార పార్టీలు వరుసగా ఓడిపోతూనే ఉన్నాయి. వాస్తవానికి గత 20 సంవత్సరాల్లో జరిగిన ప్రతి 3 ఎన్నికల్లో రెండిట్లో అధికార పార్టీ ఓడిపోతూ ఉంది. భారతదేశంలో ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి గత 5 సంవత్సరాల్లో 3 ఎన్నికల్లో 2 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ ఉంది. అంటే ఒకసారి అధికారంలో వచ్చిన పార్టీ 3 సార్లు గెలిచింది అనుకోండి, అందులో 2 సార్లు ఓడిపోతూ ఉంది. అంటే ఒకసారి ఇది వస్తే నెక్స్ట్ టైం ఇంకోటి వస్తుంది, నెక్స్ట్ టైం ఇంకోటి వస్తుంది. అలా లైన్గా 3 సార్లు గెలిచే పరిస్థితులు అసలు ఏమీ లేవు. 3 సార్లు 2 సార్లు ఓడిపోతూ ఉంది. ఇది ఎన్నికల ప్రక్రియకు ఒక విధంగా మంచిదనే మనం చెప్పవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పదవిలో ఉన్న లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధి చాలా అరుదుగా ఎన్నికల్లో ఓడిపోతారు. భారతదేశంలో సుమారుగా పదవిలో ఉన్న సగం మంది పార్లమెంటు శాసనసభ్యులు ఎన్నికల్లో ఓడిపోతూ ఉంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధి ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి, ఎప్పుడో జరుగుతుంది. అదే భారతదేశంలో సుమారులో సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎంపీ ఉన్న అభ్యర్థులు ఎప్పుడు ఎన్నికలు ఓడిపోతూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి సగం మంది ఓడిపోతూ చేంజ్ అవుతూ ఉంటారు. ఇది మన భారతదేశం యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియకి లేదా ప్రజల యొక్క
ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనే విధానానికి ఒక మంచి సూచికగా మనం చెప్పవచ్చు. ఎన్నికల్లో ఓట్లు కొనడానికి బాగా పట్టడంలో పేరు పొందిన వారు, నేరస్తుల సంబంధం ఉన్నవారు ఎన్నికల్లో తరచుగా ఓడిపోతూ ఉంటారు. ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ప్రయత్నించేవారు, నేరస్తులతో సంబంధం ఉన్నవారు ఎప్పుడు మన ఎన్నికల్లో ఓడిపోతూ ఉంటారు. ఒకసారి ఛాన్స్ ఇస్తారు, లేకపోతే 2 సార్లు ఛాన్స్ ఇస్తారు, కానీ కంపల్సరీగా మన ప్రజాస్వామ్య దేశంలో మాత్రం మనకి అభిమానాలు ఎక్కువ కాబట్టి ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. కొన్ని వివాదాస్పదమైన ఎన్నికలు మినహా ఎన్నికల ఫలితాలంటే ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఓడిపోయిన పార్టీలు సాధారణంగా అంగీకరిస్తాయి. కొన్ని సందర్భాల్లో తప్ప ఎక్కువ సందర్భాల్లో మాత్రం ఓడిపోయిన చీఫ్ మినిస్టర్ అయినా, ఓడిపోయిన ప్రధానమంత్రి అయినా ప్రజల యొక్క తీర్పుని నేను అంగీకరిస్తున్నాననే ఓ ప్రజాస్వామ్యతంగా నాయకులు బయటకు వచ్చి చెప్తారు. ఇది మన భారతదేశానికి కూడా ఇప్పటికి కూడా ఒక మంచి సూచిక. స్వేచ్ఛ నిష్పక్షపాత ఎన్నికలకు సవాలు. మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి అంటే కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆ మాత్రం ఉండడం మామూలే. భారతదేశంలో ఎన్నికలు మౌలికంగా స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరుగుతాయి. ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో అదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మన దేశంలో గత 60 సంవత్సరాలు ఈ విషయంలో చాలా తక్కువ మినహాయింపులు ఉన్నాయి. ఇదే భారతదేశంలోని ఎన్నికలను ఎలా చేసిందంటే ప్రజాస్వామ్యతంగా చేసింది. గత 60 సంవత్సరాల్లో మినహాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. అవరోధాలు కానీ, పరిమితులు కానీ, మినహాయింపులు కానీ ఇవన్నీ గత 60 సంవత్సరాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది దేన్ని తెలియజేస్తుందంటే భారతదేశంలో ఎన్నికలు కొంచెం ప్రజాస్వామ్యతంగా జరుగుతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది. భారతదేశ ఎన్నికల్లోనూ చాలా పరిమితులు మరియు అవరోధాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మనం చూద్దాం. అంటే ఏ ప్రక్రియకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి. మన భారతదేశంలో అయితే ఎన్నికల ప్రక్రియలో మైనస్లు చాలా తక్కువగా ఉన్నాయి, ప్లస్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి మైనస్లు లేకపోతే అవరోధాల పరిమితులు కొన్నింటిని చూద్దాం. ఎక్కువ డబ్బు ఉన్న రాజకీయ పార్టీలు అభ్యర్థులు గెలుస్తాననే నమ్మకం లేకపోవచ్చు. అయితే వారు చిన్న రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల కన్నా అన్యాయంగా ప్రయోజనం పొందుతారు. ఎక్కువ డబ్బు ఉన్న అంటే రాజకీయ పార్టీలు, ఎక్కువ డబ్బు ఉన్న రాజకీయ పార్టీలు అభ్యర్థులు గెలుస్తామనే నమ్మకం లేకపోవచ్చు. అయితే వారు చిన్న రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల కన్నా అన్యాయంగా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే వారికి డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి సీటు సంపాదించుకుంటారు. డబ్బు లేని వారు సీటు సంపాదించుకోలేరు, ప్రజలను కొనలేరు అని ఇండైరెక్ట్గా మనం ఒక పరిమితిగా లేదా ఒక అవరోధంగా మనం చెప్పవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేరపూరిత సంబంధం ఉన్న అభ్యర్థులు ఎన్నికల పోటీ నుంచి ఇతరులను బయటికి నెట్టవచ్చు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు సాధించవచ్చు. భారతదేశంలో నేరపూరిత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏమవుతుంది, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఏం చేస్తారంటే ఎన్నికల్లో పోటీ చేసి మంచి వాళ్ళని బయటికి నెట్టేయచ్చు, అంటే బయటికి పంపించవచ్చు. ప్రధాన పార్టీలు కూడా నేరపూరిత అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నవారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ప్రధాన పార్టీలకు డబ్బులు ఇస్తారు, టికెట్ కొనుక్కుంటారు, వాళ్ళే పోటీ చేస్తారు. సామాన్యులు మాత్రం టికెట్ రాదు అనేది ఒక అవరోధం. కానీ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కొన్ని కుటుంబాలు రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చెలాస్తాయి. టికెట్లు ఈ కుటుంబాల బంధువులకు ఇస్తున్నారు. ఇది కుటుంబ పాలన అనేది కూడా మన రాజకీయ అంటే మన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో లేకపోతే ప్రజాప్రతినిధుల్లో ఒక రకమైన ఒక అవరోధంగా కూడా ఇది చెప్పవచ్చు. ఎన్నికలు చాలా తరచుగా సామాన్య పౌరులకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఎందువలనంటే పెద్ద రాజకీయ పార్టీలను తమ వివాదాలలో ఆచరణలలో పూర్తిగా ఒకే విధంగా ఉన్నాయి. ఎన్నికలు చాలా తరచుగా అంటే ఎప్పటికప్పుడు సామాన్య పౌరులు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అంటే సామాన్య పౌరులని ఎంపిక చేసుకోవడం అంటే దాని అర్థం అంటే సామాన్య పౌరులు వెళ్ళి ఓటు వేయించుకొని తమ అభ్యర్థులుగా ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందువల్లంటే పెద్ద రాజకీయ పార్టీలను తమ వివాదాల ఆచరణలు పూర్తిగా ఒకే విధంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు తమ వివాదాలతో సేమ్ నేచర్ను కంటిన్యూ చేస్తూ చిన్న వాళ్ళకి ఎప్పుడూ ఓటు ఇవ్వడం లేదు. ఇది మారాలని మనం కూడా కోరుకుందాం. చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద పార్టీలతో పోలిస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు పెద్ద పార్టీలతో పోలిస్తే నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు పోటీలో పాల్గొన్నారంటే వాళ్ళకి డబ్బులు ఉండాలి, లేకపోతే ఇంకా రాజకీయ బలం ఉండాలి, లేకపోతే ఎదిరించే స్వభావం కూడా ఉండాలి, వాళ్ళకి వెనక నుంచి సపోర్ట్ ఉండాలి. చిన్న పార్టీలకు కానీ స్వతంత్ర అభ్యర్థులకు కానీ అలాంటిది ఉండదు. పెద్ద రాజకీయ పార్టీలు వచ్చి చిన్న రాజకీయ పార్టీలను లేకపోతే స్వతంత్ర అభ్యర్థులను బెదిరించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. పెద్ద పార్టీలు ఓడిపోయినంత మాత్రాన కొన్ని దశాబ్దాలుగా అవి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేకుండా పోతుంది. ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా గెలుస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఎన్నికల గురించి కొన్ని వాస్తవాలు క్రిందకు ఉన్నాయి. ఇవి మన ఎన్నికల వ్యవస్థ యొక్క బలము లేదా బలహీనతతో దేన్ని తెలియజేస్తుందో చెబుతూ ప్రతి విషయంపై వ్యాఖ్యానించము. కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ, అవి మన ఎన్నికల వ్యవస్థ బలాన్ని లేదా బలహీనతను దేన్ని తెలియజేస్తేనే మనం చెప్పమంటున్నారు.
16 లోక్సభలో 12% మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఇది మాత్రం బలహీనత. 16వ లోక్సభలో 12% మంది మహిళలు అంటే 100కు 12 మంది మాత్రం మహిళలు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే కనీసం 100కు 50 మంది కూడా మహిళలు ఉండాలని దీని అర్థం. కానీ 12% మహిళలు ఉన్నారంటే ఇది ఎన్నికల వ్యవస్థ యొక్క బలహీనతగా చెప్పవచ్చు. ఎన్నికలు ఎప్పుడు జరగాలనే దాని గురించి ప్రభుత్వం ఇచ్చే సలహాలను ఎన్నికల సంఘం తరచుగా తిరస్కరిస్తుంది. అంటే ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర వ్యవస్థ. ఇది ప్రభుత్వం ఇచ్చే సలహాలను తీసుకోదు. కాబట్టి ఇది దాని యొక్క బలం, ఎన్నికల వ్యవస్థ యొక్క బలం. 16 లోక్సభలో 1 కోటికి మించి ఆస్తి కలిగి ఉన్న సభ్యులు 440 మంది పైన ఉన్నారు. ఇది కూడా ఎన్నికల వ్యవస్థ యొక్క బలహీనత. ఎందుకంటే డబ్బున్న వారు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారని మన మినహాయింపుల అవరోధంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ 440 మంది పైన ఉన్నారంటే కోటీశ్వరులు. దాని అర్థం అంటే పేదవాడు కానీ సామాన్య పౌరుడు కానీ ఎప్పుడు కూడా శాసనసభకు వెళ్ళిన సందర్భాలు, పార్లమెంట్కి వెళ్ళిన సందర్భాలు ఏదో అరుదుగా జరగచ్చు కానీ జరగకపోవచ్చు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత తమ ప్రజల తీర్పును గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఇది మాత్రం బలం. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మేము ప్రజల యొక్క తీర్పును శిరసావహిస్తున్నాం అని పబ్లిక్గా వచ్చి చెప్తారు. ఇది ఎన్నికల వ్యవస్థ యొక్క బలం. అంతేగాని మేమే ఎప్పుడు ప్రభుత్వంలో ఉండాలి, మేమే గెలవాలి, ఇది ఎందుకు జరిగిందని చెప్పి వాదించడాలు, ఎన్నికల వ్యవస్థ తప్పు చేసిందని అనడవన్నీ మాత్రం ఏమీ జరుగుతూ ఉండవు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పోటీ చేసి అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాల నియమాల సముదాయం, ప్రవర్తన నియమాలు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసి అభ్యర్థులు కానీ పాటించాల్సిన మార్గదర్శకాల నియమాలను కలిపి ఏమంటామంటే ప్రవర్తన నియమాలు అంటాం. ఓ భౌగోళిక ప్రాంతంలో శాసన నిర్మాణ సంస్థలకు ప్రతినిధులు ఎన్నుకునే ఓటర్లను ఏమంటారు? నియోజకవర్గం అంటారు. ఒక భౌగోళిక ప్రాంతంలోని శాసన నిర్మాణ సంస్థలకు అంటే శాసన నిర్మాణ సంస్థలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ప్రతినిధులు ఎన్నుకునే ఓటర్ల ఆ సముదాయాన్ని ఏమంటాం మనం? ఒక నియోజకవర్గం అంటాం. ఇంకంబెంట్ ప్రస్తుతం రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి సాధారణ ఎన్నికల్లో ఓటర్ల ఎంపిక అధికారంలో ఉన్న పార్టీ లేదా అభ్యర్థికి వారిని వ్యతిరేకించే వారి మధ్య జరుగుతుంది. ఇంకంబెంట్ అంటే ప్రస్తుత రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి, అంటే ఈ ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న వ్యక్తి సాధారణ ఎన్నికల్లో ఓటర్ల ఎంపిక అధికారంలో ఉన్న పార్టీ లేదా అభ్యర్థికి వారిని వ్యతిరేకించే వారి మధ్య మాత్రం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఒక అధికార ఎమ్మెల్యే ఉన్నదంటే వాని యొక్క మైనస్లు ఏమున్నాయో దానికి నెక్స్ట్ వచ్చే పార్టీ యొక్క ప్లస్లకి మధ్య జరుగుతుంది. దీన్ని ఇంకంబెంట్ అంటారు. ఇది మనం ఎప్పుడు చూసినా సరే అధికార పార్టీ యొక్క మైనస్లు ఏమైనా ఉన్నాయా అనే అవగాహనలో పెట్టుకొని ఎక్కువగా ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రెసలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్న మాత్రమే ప్రజలకు ఎక్కువగా ఏమైనా చేయగలరు, ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రం ఏమీ చేయలేరు. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదు. వాళ్ళు మైనస్లు ఎక్కువగా చేస్తే మాత్రం అది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటమిని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులు సమానంగా ఉండే పరిస్థితి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పక్షమైనా లేకపోతే ఇండిపెండెంట్ అయినా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు పరిస్థితి సమానంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వం యొక్క సౌకర్యాలు కల్పించడం అనేది మాత్రం జరగదు, ఉండకూడదు. అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. రిగ్గింగ్. ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి మోసపూరితమైన తప్పుడు పద్ధతుల ద్వారా తమ ఓటర్లను పెంచుకోవడానికి ప్రయత్నించడం. కొద్దిమంది వ్యక్తులు ఇతరులు వేసిన ఓట్ల బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకుపోవడం, ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు వేయడం, ఎన్నికల అధికారులను ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉండమని లంచం ఇవ్వడం, బలప్రయోగం చేయడం అన్నీ రిగ్గింగ్లోనే భాగాలే. రిగ్గింగ్ అంటే ఒక్కొక్కటే కాదు, ఎన్నికలు గుద్దడమే కాదు, ఎన్నికల్లో అందరిని బయటికి పంపించి వాళ్ళే బ్యాలెట్ పేపర్లు లేకపోతే ఈవీఎంలు తీసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓటు వేయడం కాదు. ఇక్కడ ఉన్న అన్నీ కూడా రిగ్గింగ్ కిందే వస్తాయి. ఏంటంటే ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి మోసపూరితమైన తప్పుడు పద్ధతుల ద్వారా తమ ఓట్లను పెంచుకోవడానికి ప్రయత్నించడం. అంటే ఏ పద్ధతుల ద్వారా అయినా తమ ఓట్లను పెంచుకోవడం ప్రయత్నించడం. అది అలాంటివి ఏంటంటే కొద్దిమంది వ్యక్తులు ఇతరులు వేసిన ఓట్ల బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకుపోవడం. కొంతమంది అవతల పార్టీ గెలుస్తుందంటే బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకుపోతూ ఉంటారు. ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు చేయడం, ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు వేస్తూ ఉంటాడు. ఎన్నికల అధికారులను ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉండమని లంచం ఇవ్వడం, అక్కడ ఉండి ఎన్నికల అధికారులకి మా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, లంచం ఇవ్వడం, బలప్రయోగం చేయడం అనేవి ఇవన్నీ రిగ్గింగ్ కింద భాగాలే. ఓటింగ్ సరళి. ఒక ఎన్నికల్లో మొత్తం అర్హులైన ఓటర్లు ఓట్లు వేసిన వారి శాతం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒక ఎన్నికల్లో మొత్తం అర్హులైన ఓటర్లు ఓట్లు వేసిన వారి శాతం 100 మందిలో ఓటింగ్ హక్కు అంటే ఓటర్గా తయారై 18 సంవత్సరాలు దాటి ఓటింగ్ హక్కు ఉంటుంది. అలాంటి 100 మందిలో 80 మందికి ఓటు వేసే హక్కు ఉంటే అందులో 50 మంది
ఓట్లు వేశారు అనుకోండి, అదే దాని యొక్క ఓటింగ్ సరళి. అంటే దగ్గర దగ్గర 50% మాత్రమే అంటే ఓటును వినియోగించుకుంటే 100కి 50 మంది మాత్రం ఓటును వినియోగించుకుంటే అదే దాని యొక్క ఓటింగ్ సరళి, లేదా ఆ పార్లమెంట్ నియోజకవర్గం లేదా శాసనసభ నియోజకవర్గం యొక్క ఓటింగ్ సరళి. ఈ క్రింది వాళ్ళు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కారణాలు తప్పుడు వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ప్రభుత్వం యొక్క పనితీరుపై ప్రజలు తీర్పు ఇచ్చేలా ఎన్నికలు చేస్తాయి. ఓకే, ప్రభుత్వం యొక్క పనితీరుని అది ప్లస్ మైనస్లను బట్టి మనం ఓట్లు వేస్తాం, ఇది కరెక్ట్. ఎన్నికల్లో ప్రజలు తమ యొక్క ప్రతినిధిని వారి యొక్క ఇష్ట ప్రకారం ఎంపిక చేసుకోండి. ఎన్నికల్లో ప్రజలకు వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ ఇష్ట ప్రకారం ఇది ఓకే. ఎన్నికల న్యాయ వ్యవస్థకు పనితీరును ప్రజలు మదింపు చేసేది చేస్తారు. మనం ఎప్పుడు ఎన్నికల వ్యవస్థ యొక్క పనితీరును మదింపు చేయం. ఎప్పుడు కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యేని, ఎంపీని, ఒక అభ్యర్థిని మదింపు చేసి మాత్రమే మనం ఓట్లు వేస్తాం. ఎన్నికల వ్యవస్థకు మనకి సంబంధం లేదు. అది ఒక సంస్థ, ఒక స్వతంత్రమైన సంస్థ. అది అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటర్లకి మధ్య ఒక వారధిలా ఉండి మనం ఓట్లు వేయడానికి, మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి సహాయం చేస్తుంది. అంతే తప్ప దాని యొక్క పనితీరును మనం మదింపు చేయలేం. ఇది తప్పు. ప్రజలు తాము ఏ విధానాలను కోరుకుంటున్నారో తెలియజేస్తారు. ప్రజలు తాము ఎలాంటి విధానాలను కోరుకుంటారని కూడా ఎన్నికల వ్యవస్థ అనేది తెలియజేస్తూ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనవి చెప్పడానికి ఈ క్రింది వాళ్ళు ఏది సరైన కారణం కాదు అంటున్నారు. మన భారతదేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనది, ఇందులో కారణం కానిది అని అడుగుతున్నారు. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఎక్కువ మంది ఓటర్లు కలదు, ఇది తప్పు. ఓటర్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమని మనం చెప్పలేం. భారత ఎన్నికల సంఘం చాలా శక్తివంతమైనది, ఇది మనకి ప్రజాస్వామ్యయుతమైనది. భారత ఎన్నికల సంఘం శక్తివంతమైనది అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, కాబట్టి ప్రజాస్వామ్యయుతమైనది. భారతదేశంలో 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలదు. అంటే 10 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటు హక్కు ఇస్తున్నారంటే అందరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకపోతే ఓటు హక్కును వినియోగించడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఓడిపోయే పార్టీలు ఎన్నికల తీర్పుని అంగీకరిస్తాయి. భారతదేశంలో ఓడిపోయిన పార్టీలు ఏం చేస్తాయంటే ఎన్నికల తీర్పుని అంగీకరిస్తూ ఉంటాయి. ఇది కూడా ప్రజాస్వామ్యం. కింది వాటిని జరపరచండి అంటున్నారు. ఓటర్ల జాబితాను ఎప్పుడు తాజాగా ఉంచుకోవాలి, ఎందుకంటే కొద్దిమంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దీనికి ఏకి 4, కొద్దిమంది ప్రజలు గతంలో ఓటు వేసిన ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు, కాబట్టి ఓటర్ల జాబితాను ఇప్పుడప్పుడు మనం తాజాగా అప్డేట్ చేస్తూ ఉండాలి. కొన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారు ప్రత్యేకంగా కేటాయించారు, కాబట్టి మన సమాజంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇక్కడ ప్రాతినిధ్యం లభిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించడం. ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఓటు ఉంటుంది, కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతినిధిని ఎన్నుకోవడం సమాన అవకాశం కలిగిస్తున్నారు. అంటే అందరికీ తమ ప్రతినిధి ఎమ్మెల్యేని, ఎంపీని ఎన్నుకోవడానికి సమానమైన అవకాశం కల్పించడం, ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండడం అనేది. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించేందుకు అనుమతి లేదు, ఎందుకనగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అందరికీ సరైన అవకాశం తప్పనిసరిగా ఉండాలి. అంటే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. దాని అర్థం ఏంటంటే ప్రభుత్వంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం యొక్క అవకాశాలను ఉపయోగించుకోకూడదు, ఓకేనా, దానికి అనుమతి లేదు. కాబట్టి దేన్ని సూచిస్తుందంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అందరికీ సమాన అవకాశం తప్పనిసరిగా ఉండాలి. జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 25. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25. థ్యాంక్ యూ.